ఎమ్మెల్యే లంక గ్రామాల్లో పర్యటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అకంట మండలం మర్రిమూల లంక గ్రామంలో పర్యటన చేసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులు 1056 మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించారు. నక్కిల్ ల్యాంక్ వరకు ఉన్న 9 ల్యాంకులకి అలాగే పంపిణీ కావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మనకి ఈరోజు ఇచ్చిన మూలంగా మనకి స్టార్ట్ తాడికి అనగరాజు మీ అందరూ ఏలు మొదలేయండి. ఏ షాప్ అయితే షాప్ డైలాగ్స్ చూసుకోండి వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ. హలో, ప్రతి రేషన్ షాప్ దగ్గర టీడీపీ నాయకులు జనసేన నాయకులు సాయంత్రం వరకు కూర్చోండి. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి రేషన్ ఇప్పించవలసిందిగా మరీ కోరుతున్నాం. జనసేన టీడీపీ నాయకులు రేషన్ షాపుల దగ్గర ఉండి. తాడి శ్రీనివాసరావు ఒకసారి ఎత్తిగాను తాడి శ్రీనివాసరావు, కొప్పాడి ఏడుకొండలు, కొప్పాడి కమలమ్మ తీసుకొని పర్లేదు 1 by 1 తీసుకోండి. అటు తిరిగమ్మా అటు పక్కన కొంచెం పక్కకి సహాయ చర్యల్లో ఏ రకంగా జరిగాయనే పర్యవేక్షణలో భాగంగానే ఈనాడు అధికారులు కానీ నేను కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ ప్రత్యేకంగా వెళ్ళాం. లంక గమనించిన ఒక లంకా గ్రామం. ఇది 4 పక్కల కూడా గోదావరి నది ప్రవాహంలో మధ్యలో ఉంది. అక్కడ ఉండే ఇబ్బందులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినప్పుడు కూడా ప్రాణం కానీ ఆస్తి నష్టం కానీ లేనప్పుడు కూడా కొంత ఇబ్బంది పడుతుందని క్యాంపులు కూడా కండక్ట్ చేసాం. వారికి సంబంధించిన లబ్ధి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 1056 రేషన్ కార్డుకు సంబంధించిన ఒక బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ కార్యక్రమం ఈరోజు అందరి సమక్షంలో జరిగిన వారిలో ఉండే ఆలోచన కూడా మేము వేదిక ద్వారా తీసుకున్న సమాచారం చూసి ఆనందపడ్డాం. కారణం ఏంటంటే ఒక కార్యకర్త మాట్లాడుతూ మా పక్క గ్రామంలో, నా గ్రామంలో జరగలేదు కానీ పక్క గ్రామంలో ఒక పోల్ పడిపోయింది, ఎలక్ట్రికల్ పోల్. జరిగిన అరగంటలో ఎలక్ట్రికల్ పోల్ని చేయగలిగారు అధికారులు. అక్కడ ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కార్యకర్తలు కూడా దాంట్లో పాల్గొన్నారు. ఒక రోడ్డు మీద చెట్టు పడ్డది. చెట్టు పడిన తర్వాత చెట్టులో గంట లోపల చెట్టును కూడా అధికారులు, పోలీసు వ్యవస్థ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, స్థానిక నాయకులందరూ కలిసి చెట్టును కూడా దాంట్లో వాహనం వస్తున్నప్పుడు కూడా లెక్క చేయకుండానే రవాణా అసౌకర్యం లేకుండా కూడా చేయగలిగారు. అంటే అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. అక్కడ స్థానిక కార్యకర్తలు కూడా అభినందిస్తూ ఉన్నా. మొట్టమొదటిగా జరిగే కార్యక్రమం ఏంటంటే ముంతా తుఫాన్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముంతా తుఫాన్ యొక్క తీవ్రతను చూశారు. ముందు ప్రజల్ని, అధికారులని హెచ్చరిక చేసి ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా అధికారులు వేశారు. గ్రామాలు, మండలాల వారిలో కాకుండా గ్రామాలు, నియోజకవర్గ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు చేసి ఆ యొక్క తుఫాను యొక్క తీవ్రతను కానీ దాని తీరుని కానీ అప్పటికప్పుడు ప్రసార మాధ్యాలతో పాటు ఎప్పటికప్పుడు టెలిఫోన్, SMS ద్వారా ఈ న్యాచురల్ కెలామిటీ సంబంధించిన విభాగాన్ని ప్రత్యేకంగా అప్రమత్తం చేసుకుని ఎప్పటికప్పుడు చేసిన కార్యక్రమం చూస్తే అభినందించవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ తుఫాను ఆ తీవ్రత తగ్గి బయటికి వెళ్ళినప్పుడు, నష్టం తక్కువ అయినప్పుడు కూడా ప్రజల్లో ఒక ధైర్యం, ప్రభుత్వం ఉంటేనే ధైర్యం చూసినప్పుడు ఇవాళ 5 లంక సంబంధించిన కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అక్కడ గోదావరి వస్తే హాస్పిటల్ మునిగిపోతుందని డోర్లు లేవు, బదులైపోయినాయి. డెఫినెట్గా దానికి సంబంధించిన రిపేర్ చేస్తాం. కొన్ని రోడ్లు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పారు, రేట్లు కూడా చేస్తాం. ఈ 5 లంక ఎప్పటి నుంచో ఉన్న ఒక బ్రిడ్జి, గోదావరి మధ్య నుంచి బయటికి వెళ్ళడానికి ఒక 5 లంక బ్రిడ్జిని మనం 2012లో
శాంక్షన్ చేసుకుని 13లో ఒక శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ గత ప్రభుత్వాలు మారిన తర్వాత ఆర్థిక ఇబ్బంది వల్ల దాన్ని నిర్మాణ కార్యక్రమాలు వైఫల్యం చెందడం, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని అయోధ్య లంకను తీసుకురావడం, ఫ్లడ్ ఏరియాలో వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా అధికారంకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్తే ప్రజల యొక్క ఇబ్బందిని తొలగిస్తాను డెఫినెట్గా నీకు శాంక్షన్ అని కూడా రాశారు. డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుతూ ఉంది. వారి యొక్క ఆర్థిక వెసులుబాటుని బట్టి డెఫినెట్గా ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తారనే మాట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భంగా ప్రజలకు ఈరోజే తెలియపరిచాం. దానికి అనుగుణంగా ఇతర సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ఏదైతే పాత జగనన్న కాలనీకి సంబంధించిన కొన్ని రోడ్లు కానీ వాళ్ళ యొక్క నీటి ఇబ్బంది కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇబ్బంది చెప్పారు. వాళ్ళు కూడా తొలగిస్తుంది. పేద ప్రజలు జగన్ సొంతం కాదు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సొంతం కాదు, ఇందిరమ్మ కాంగ్రెస్ వాళ్ళు సొంతం కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయం చేస్తాయో పేద ప్రజలకు సంబంధించిన సమస్యల్లో భాగంగానే వారి సమస్యలు కూడా కొంత వెసులుబాటులో డెఫినెట్గా వారికి కూడా సహాయం అందిస్తారనే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం.